ఏ పరిస్థితి నీ జీవితంలో అయితే చూడు, ఇక్కడ కూర్చున్న అందరికీ ఏదో ఒక పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి ఎంతటి సముద్రంలో పడవేయబడి ఇప్పుడు చెప్పినారంటే మీ మనసులో సందేహించకుండా, నేను చెప్పినాను, నా నోటిలో జీవ మరణాల పవర్ నాకే ఉంది, నేను చెప్పినాను కాబట్టి ఇది జరుగుతుంది. హల్లెలూయా, అది జరుగుతుంది. You are victorious in Jesus' name. నువ్వు victorious, నువ్వు జయం పొందినవాడు. ఎందుకు? ఒక రీజన్ ఉంది. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే కూడా గొప్పవాడు. హల్లెలూయా. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మన దేవుడు. ఆమేన్. కానీ ఆ ఆశీర్వాదం పనిచేయాలంటే మాత్రం దశభాగం చేయాల్సిందే. చెప్పుకోవచ్చు, నేను అబ్రహాముకు మనమని నేను చెప్తాను, కానీ నీ జీవితంలో నువ్వు దశభాగం అయినంత వరకు ఆశీర్వాదం నీ జీవితంలో పని చేయలేదు. హల్లెలూయా. కీర్తన గ్రంథం 112:1-3 చదువుతున్నాను. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ధన్యుడు. బ్లెస్డ్. బ్లెస్డ్ అంటే ఏం చెప్పాను? మార్నింగ్ 4 విషయాలు చెప్పాను. ఒకటి హ్యాపీ, ఫార్చునేట్, ప్రాస్పరస్, ఎన్వియబుల్. హల్లెలూయా. నువ్వు ఆశీర్వదింపబడిన వ్యక్తి అంటే ఎప్పుడు సంతోషంగా ఉంటావు, నువ్వు చేసినదల్లా సఫలమవుతుంటుంది, నువ్వు దినాభివృద్ధి చెందుతుంటావు. చివరిగా నిన్ను చూసి ఇతరులు ఈర్ష్యపడతారు, కానీ వాళ్ళు ఏమీ చేయలేదు. హల్లెలూయా. సో అటువంటి వ్యక్తిని ఇక్కడ మళ్ళీ చూస్తున్నాం. ఏమని? హ్యాపీ ఈస్ ద మ్యాన్ కదా. ఇక్కడ ఏమంటాడు? బ్లెస్డ్ ఈస్ ద మ్యాన్. చదవండి. Praise ye the Lord. Blessed is the man that feareth the Lord. Blessed is the man that fears the Lord. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ధన్యుడు. భయభక్తులు కలిగిన అంటే ఏంటి? సామెతల గ్రంథం కదా 8:13. యెహోవా యందు భయభక్తులు కలిగియుట చెడుతనమును అసహ్యించుకొనుటయే. యెహోవా యందు భయభక్తులు కలిగియడం అంటే చెడుతనాన్ని అసహ్యించుకోవడం. హల్లెలూయా. అసహ్యించుకోవడము, అయిష్టపడడం రెండు వేరే ఉన్నాయి. అసహ్యించుకోవడము, అయిష్టపడడం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు మంచి కాఫీ ఇష్టం. మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు కాఫీ లేదు, మీ ఇంట్లో టీ చేశారు, మంచి టీ ఇచ్చారు. అది మంచి టీ అయినప్పటికీ నాకు ఇష్టమైనది కాఫీ. మీరు ప్రేమతో ఇచ్చినారని చెప్పి ఏం చేస్తాను? వద్దంటామా? నాకు అయిష్టమైనప్పటికీ తాగుతాను. హల్లెలూయా. అది అయిష్టం. అదే మీ ఇంటికి వచ్చారనుకోండి, మీరు ప్రేమగా కొంచెం బ్రాంతి కల్పించారనుకోండి, ఏం చేస్తాం? మీ ఇంటికి రాను. ఎందుకు? అసహ్యం. అర్థమైందా? అసహ్యం అంటే నువ్వు దాని దగ్గరికి కూడా పోవసలు, అది అదందరి నుంచి చాలా దూరం ఉంటుంది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగియుట అంటే చెడుతనము అయిష్టపడడం కాదు, అసహ్యించుకోవడం. అయిష్టపడడం అంటే ఏంటంటే కొంతసేపు ఉన్నాం, మళ్ళా రావడం, ప్రభా క్షమించు తండ్రి, ఏదైతే అలా చేసాను, మళ్ళా ప్రజలు ఇది కాదు, ఇట్లాంటి కాదు. ఆమేన్. నువ్వు అసహించుకున్నావంటే దూరం ఉంటావు. హల్లెలూయా. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి తర్వాత చెడుతనమును అసహ్యించుకొనుటయే గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. రెండవ వచనం 112 వాని సంతతి వారు భూమి మీద బలవంతులవుదురు. ఎవరి సంతతి? ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళ పిల్లలు భూమి మీద బలవంతులుగా జీవిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. అడుగుతూ జీవించరు. ఎవరి దయదాక్షిణ్యంలో నీ జీవించరు. దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి జీవిస్తే నీ పిల్లలు
ఈ భూమి మీద హల్లెలూయా బలవంతులుగా జీవిస్తారు. లోకంలో సర్వైవల్ ది ఫిట్టెస్ట్ అనే మాట ఉంటుంది. ఎవరు గట్టిగా పోరాడతారో వాళ్ళని గెలుపుకుంటారు. అంటే ఏమర్థం అంటే యువర్ చైల్డ్ విల్ ఆల్వేస్ బి ది ఫిట్టెస్ట్, యువర్ చైల్డ్ విల్ ఆల్వేస్ బి ఎ స్ట్రాంగ్ పర్సన్. హల్లెలూయా. అందుకే తల్లిదండ్రులు దేవుని యందు భయభక్తులుగా ఉండడం చాలా ఇంపార్టెంట్. తల్లిదండ్రులు భర్తకే కాదు, తల్లిదండ్రులు ఇద్దరికి అన్నమాట. ఆమేన్. అంటే చెడుతనాన్ని ఆశ్రయించుకోవడం మన కుటుంబాల్లో నేర్చుకోవాలి. చెడుతనంతో సాంగత్యం చేయకూడదు, చెడుతనాన్ని అసహించుకోవాలి. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది నేను చెప్తున్న మాటలు. చెడుతనాన్ని అసహించుకోవాలి. మీరు దేన్ని అసహించుకోలేకపోతున్నారు, దేనితో కలిసి ఉంటున్నారు, అవన్నీ పక్కన పెట్టేయండి. ఆమేన్. 3వ వచనం, కలిమియు సంపదయు వాని ఇంట ఉండును. కలిమియు సంపదయు, అందరికీ జీతాలు వస్తాయి, అందరికీ డబ్బులు వస్తున్నాయి, ఏదైనా వ్యాపారం చేస్తే డబ్బులు వస్తున్నాయి. కానీ అవన్నీ కూడా వేరే మార్గంలో వెళ్ళిపోతున్నాయి అనుకోండి. ఒకవేళ కుండలో నీళ్ళు పోస్తాం, రంధ్రం పడింది అనుకోండి, నీళ్ళని కొన్ని కుటుంబాలు చూస్తాం సంపాదిస్తుంటారు, కానీ అన్ని హాస్పిటల్ ఖర్చులకే పోతుంటాయి. చాలాసార్లు చూస్తుంటారు చాలా కుటుంబాలు. లేదా కోర్టు ఖర్చులకు పోతుంటాయి, జీతం అంతా కోర్టులకు అడ్వకేట్లకు పెట్టుకుంటారు, ఏదో రకంగా పోతుంటాయి డబ్బులు. కానీ దేవుడు మాట ఏం చెప్తున్నాడు? ఎవడైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాడో, ఎవడైతే చెడుతనాన్ని అసహించుకుంటాడో, ఆమేన్, వాని ఇంట్లో కలిమియు సంపదయు ఎలా ఉంటాయంట? సంపదయు కలిమియు సంపదయు వాని ఇంట ఉండును. ఇంట ఉంటాయి. హల్లెలూయా. అక్కడి నుంచి పారిపో. యెహోవా యందు భయభక్తి కలిగి ఆయన ఆజ్ఞలందు సంతోషించుకోవడం. దేవుడు ఎప్పుడు రిపీటెడ్గా చెప్తున్నా, ఈ 2-3 రోజులు మీరు విన్న మాట ఏంటంటే దేవుని వాక్యాన్ని ఎక్కువ ప్రేమించండి, దేవుని వాక్యాన్ని ఎక్కువ చదవండి అనే మాట చెప్తున్నాను. హల్లెలూయా. ఆమేన్. నీ కుటుంబంలో అన్ని మంచి జరగాలంటే, నీ కుటుంబం బాగుండాలంటే ముందు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఆమేన్. కుటుంబ వ్యవస్థను దేవుడు తయారు చేస్తుంది, మనిషి తయారు చేస్తున్నారు. కుటుంబం అనే దాన్ని దేవుడే తయారు చేస్తున్నారు. ఈరోజు మనం చూస్తుంటాం బయట ఎక్కడైనా చూస్తే డేటింగ్, తర్వాత లివింగ్ రిలేషన్షిప్స్, ఇట్లాంటి పదాలు చాటింగ్లు చేసుకుంటూ తయారవుతున్నారు జనాలు. అటువంటివన్నీ కూడా సాతాను నుంచి వస్తున్న విషయాలు. నేను అందుకే ఏం చెప్తానంటే, నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టేసేయండి. యవ్వనస్తులు ఎస్పెషల్లీ దేవునికి అంకితం చేసిన ప్రభువా నా జీవితం ఏమైనా ఇది మీరు దేవుడు సకాలంలో సరైన వ్యక్తిని మీ దగ్గర తీసుకొస్తుంది. హల్లెలూయా. ఊరికే చాటింగ్, ఊరికే డేటింగ్, ఊరికే వాళ్ళని కలవడం, వీళ్ళని కలవడం, లివింగ్ రిలేషన్షిప్స్ అవడం, అది అతుకులేసినటువంటి జీవితం అయింది. అది దేవుడికి అసహ్యకరమైన జీవితం ఉంది. అటువంటి జీవితంలోకి వెళ్ళకండి. ఆమేన్. ఆమేన్. అయితే సాటి కుటుంబంగా తయారైన వాళ్ళని కూడా సాతాను ఇప్పుడు బాగా టార్గెట్ చేస్తున్నారు. కుటుంబాల మీదనే జోక్స్ ఉంటాయి. హస్బెండ్ వైఫ్ జోక్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. మీరు నెట్లో చూస్తే హస్బెండ్ అండ్ వైఫ్ జోక్స్ ఎక్కువ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం ఏంటి అంటే హోషియా 4వ చదువు, నా జనులు జ్ఞానం లేని వారై నశించుచున్నారు. నా జనులు ఏమి లేక నశిస్తున్నారు? డబ్బు లేకనా? జ్ఞానం లేని వారై. దేని జ్ఞానము? దేవుని వాక్యంలోని జ్ఞానం లేని వారై నశించిపోతున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చదువు. మరియు మద్యముతో మత్తులై ఉండకుని దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఇది ఆప్షన్ కాదండి. ఆత్మపూర్ణులై ఉంటే ఉండు, లేకపోతే లేదు కాదు. నువ్వు బిలీవర్ అయితే, యేసుక్రీస్తును అంగీకరించిన వ్యక్తులైతే కంపల్సరీగా ఆత్మపూర్ణులుగా ఉండునట్లు మిమ్మల్ని మీరు చూసుకోవాల్సిందే. Be filled with the Spirit of God. Be filled with the Spirit of God. Hallelujah. దేవుని ఆత్మ చేత నింపబడి ఉండాలి. ఆప్షన్ కాదు. అది ఉంటే ఉండే, లేకపోతే లేదు కాదు. క్రైస్తవులుగా ఇది ఉండాల్సిందే. Be filled with the Spirit. కదా? Be filled with the Spirit. 19వ వచనం చూద్దాం. ఎట్లా మిమ్మల్ని మీరు ఆత్మపూర్ణంగా ఉంచుకోవాలా అనే దాని గురించి చెప్తున్నాడు. నెక్స్ట్, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును
కూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. హల్లెలూయా. ఫస్ట్ నీకు నువ్వు పాటలు పాడుకోవాలా, నీకు నువ్వు దేవుని పాటలు పాడుకోవాలా. ఆమేన్. ఇతరులతో కూడా నువ్వు దేవుని యొక్క సంగీతంతో నిన్ను నువ్వు ఎంకరేజ్ చేసుకుంటూ ఇతరులను ఎంకరేజ్ చేస్తూ అన్ని విషయాలలో నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు. హల్లెలూయా. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. 21వ వచనం. క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. ఒకరికొకడు లోబడి ఉండడం అంటే ఏంటి? నీ పక్కనతో నువ్వు లోబడము, నీ అవతలాయంతో నువ్వు లోబడడం కదా, అది కాదండి. అది కాదు. ఎవరితో ఎవరు లోబడి ఉండాలనేది కింద నుంచి చెప్తుంటాడు. 22వ వచనం చూద్దాం. There are 3 sets of people. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఫస్ట్ ఎవరు చెప్తున్నాడు? ఫస్ట్ ఎవరు చెప్తున్నాడు? ఒక పాస్టర్ గారికి పెళ్ళై 1 సంవత్సరం అయింది. అన్నాను వచ్చి వాక్యం చెప్పాలన్నారు. సరే అన్న. ఆ పాస్టర్ గారి భార్యకు ఉండే గ్రాండ్ మదర్ అవ్వ, ఆమె ఏంటంటే చాలా తెలివైంది. ఆమె ఏం చేసింది? ఈ వాక్యాలన్నీ పెట్టకుండా 25 నుంచి చెప్పింది. 25 నుంచి బైబిల్ పఠనం చేయించేసింది. ఎఫ్ఎస్సి 5వ అధ్యాయం 25వ వచనం నుంచి బైబిల్ పఠనం అని చెప్పింది. నేను ఆయన పఠనంలోనే వాక్యం చెప్పాలన్నా. ఏముంది దాంట్లో? 25 నుంచి భర్తల అంటే వాళ్ళ మనవరాలకి ఏం చెప్పకూడదు, వాడికి చెప్పాలి. హల్లెలూయా. అయితే దేవుని కృపలో 22 నుంచి మొదలు పెట్టడమే కరెక్ట్ క్రమం. హల్లెలూయా. చదువుదాం. 22వ వచనం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. సొంత పురుషుడికి లోబడి ఉండండి అని దేవుడు క్లియర్గా చెప్పిందంటే, చాలా మంది సొంత పురుషుడి కంటే పక్కన పురుషుల మాటలు ఎక్కువ. నిజం, వాస్తవం. దేవుడికి అన్నీ తెలుసు అమ్మా, దేవుడికి అన్నీ తెలుసు. మనం తమాషా మాట్లాడుకోవడం లేదు. వీఆర్ సీరియస్ అబౌట్ అవర్ లైఫ్. మన భర్తలు చెప్పే మాటల కంటే ఇంకొకరి భర్తలు చెప్పే మాటలు బాగుంటాయి, చాలా సలహాలు బాగుంటాయి. నువ్వు ఏం సరిగ్గా చేయగలరు, పక్కన భర్త దవాయిస్తున్నావు. ఆ మాటలు మాట్లాడుకుంటాడు. ఏమని చెప్తున్నాడు? స్త్రీలారా మరోసారి ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. మీ సొంత పురుషులకే నువ్వు లోబడి ఉండండి. ప్రభువుకు ఎంత లోబడాలనుకుంటావో నీ సొంత పురుషుడికి నువ్వు లోబడి ఉండుడి. ఆమేన్. 23. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. ఎవరు తల? వాక్యం ఏం చెప్తుంది చెప్పండి. ఏం అసలు మాట్లాడటం లేదు. స్త్రీలకు తల ఎవరు? సొంత భర్త. అవునా? అగ్రీ. 3వ వచనం కొలసారి చదువు. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున క్రీస్తు సంఘానికి శిరస్సై ఉన్నలాగున పురుషుడు తన భార్యకు శిరస్సై ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. క్రీస్తు శరీరానికి రక్షకుడు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఒక స్త్రీ ఉందనుకుందాం. ఆమె స్త్రీకు శిరస్సు ఎవరు? భర్త. శిరస్సు భర్త, మిగతా భాగం అంతా స్త్రీ. ఇదంతా ఒక శరీరం. అర్థమవుతుందా? ఒక శరీరంలో తల భాగము, కుటుంబం అనే శరీరంలో తల భాగం వచ్చేసి భర్త, మిగతా భాగం అంతా భార్య. అర్థమవుతుందా? అదంతా ఒక శరీరం. ఆ శరీరానికి ఏమంటాడు? క్రీస్తు రక్షకుడు. హల్లెలూయా. రక్షకుడు అంటే ఏమంటే రక్షిస్తూనే ఉంటాడు ఆయన. ఏ కుటుంబంలో అయితే ఆ ఆర్డర్ ఉంటుందో, శిరస్సుగా భర్త ఉంటూ మిగతా భాగంగా భార్య ఉంటూ వీళ్ళిద్దరూ కలిసి ఉంటారో అటువంటి కుటుంబానికి మాత్రమే యేసు ప్రభువు రక్షకుడుగా ఉంటాడు. హల్లెలూయా. రక్షకుడు అంటే ఒకసారి కాదు, ప్రతి చిన్న సమస్యను ఆయన చూసుకుంటుంటాడు. హల్లెలూయా. దిస్ ఇస్ డిసిప్లిన్, గాడ్లీ డిసిప్లిన్. దేవుడు ఈ రకంగా ఉండాలంటే ఆ రకంగా ఉండాల్సిందే. 1 కొరింథీ 11వ అధ్యాయం 3వ వచనం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు. ఒక నిమిషం. ప్రతి పురుషునికి శిరస్సు ఎవరు? క్రీస్తు. హల్లెలూయా. స్త్రీకి శిరస్సు పురుషుడనియు. స్త్రీకి శిరస్సు పురుషుడు. ఇప్పుడు ఆలోచిద్దాం. నేను ఇంతకుముందు చెప్పాను ఏమని, ఒక కుటుంబంలో భర్త శిరస్సు అయి ఉన్నాడు,
మిగతా అంతా భార్య. ఆమె ఇప్పుడు ఈ శిరస్సుకు ఇంకొక శిరస్సు ఉంది. ఎవరది? క్రీస్తు. హల్లెలూయా. ఏ కుటుంబంలో అయితే క్రీస్తు పైన ఉంది, తర్వాత భర్త ఉంది, తర్వాత భార్య ఉంటుందో దట్ ఈస్ బిబ్లికల్ అన్నమాట. హల్లెలూయా. చాలా మంది ఈ మధ్య కాలంలో నేను ఒక చోట పెళ్లి కట్టనైతే చాలా తెలివి లేదు. కానీ భార్యలు ఏమో తంతారంటున్నాడో ఏమో. దేవుడు భార్యను పైనుంచి తీలే, దేవుడు కింద నుంచి తీలే, కరెక్ట్ మధ్య నుంచి తీసిండు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఈక్వల్ అని చెప్పి అందరూ సంతోషపడ్డారు. బట్ దట్స్ నాట్ బిబ్లికల్లీ కరెక్ట్. దేవుడు దృష్టిలో అది కరెక్ట్ కాదు. మనుషులను మెప్పించవచ్చు కానీ అది వాస్తవం కాదు. అది ఎంత ప్రమాదకరమో నేను చెప్పబోతున్నాను. హల్లెలూయా. 24వ వర్షం కొందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:24. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా కొన్ని విషయాలలో వాళ్ళ భర్తలకు లోబడాలనుందా? కొన్ని విషయాలు. ఎన్ని విషయాలు? ప్రతి విషయంలో. హల్లెలూయా. ప్రతి విషయంలో లోబడి ఉండాలి. ఈక్వాలిటీ అనే మాట వస్తుంది మధ్య కాలంలో. చాలా మంది ఈక్వల్ పార్ట్నర్స్ అంటారు. చాలా మంది ఏమంటుంటే భర్త అంటే మేల్ పార్ట్నర్ ఇన్ మ్యారేజ్, భార్య ఫిమేల్ పార్ట్నర్ ఇన్ మ్యారేజ్. ఈక్వాలిటీ, ఫెమినిజం ఇస్ ఎ స్పిరిట్ ఫ్రమ్ హెల్. ఒకసారి చూద్దాం దేవుడు ఏమంటున్నాడు. 6:30 దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. ఆమేన్. అంతకుముందు అంతా వెలుగు వచ్చినప్పుడు ఒక్కొక్క సృష్టిలో ఒక్కొక్కటి జరుగుతున్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఇది బాగుంది, ఇది మంచిగా ఉంది అన్నాడు. కానీ మనిషి వరకు వచ్చిన తర్వాత దేవుడు ఏమంటున్నాడంటే ఇది చాలా బాగుంది అంటున్నాడు కదా. ఏమన్నా చదవండి. దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు. అంతా అయిపోయింది. మనిషిని తాను చేసినాక అంతా అయిపోయిన తర్వాత ఆ యావత్తును చూసినప్పుడు చాలా మంచిదిగా, చెప్పండి, చాలా మంచిగా అనిపించింది కదా. ఆదికాండం 2:18. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. హల్లెలూయా. ఫస్ట్ టైం దేవుడు చేసిన దాంట్లో ఇది మంచిగా లేదు అనుకున్నాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అనుకున్నాడు. చదవండి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుననుకొనెను. అందరం చెప్పండి. సాటి అయిన సహాయము. వానికి చదువు సరే. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వానికి ఒక సూపర్వైజర్ తయారు చేస్తాను అనుకున్నాడా? వానికి ఒక మేల్ పార్ట్నర్ తయారు చేస్తాను అనుకున్నాడా? వానికి ఒక స్పెషల్ అడ్వైజర్ తయారు చేస్తాను అనుకున్నాడా? అన్నాడా? ఏమన్నాడు? సాటి అయిన సహాయం. హిబ్రూ పదం ఏంటంటే ఈజా. సాటి అయిన సహాయం. దేవుడు మనిషికి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చిండు, ఒక బాధ్యత ఇచ్చిండు. ఆ కుటుంబాన్ని పెంచి పోషించేటువంటి బాధ్యత, కుటుంబాన్ని దేవుడిలో నడిపించాల్సిన బాధ్యత మగవాడికి ఇచ్చిండు. అండ్ ఆ స్త్రీ చేయాల్సిన పని ఏంటంటే భర్తకు సహాయంగా ఉంటూ ఇద్దరు కలిసి ఆ బాధ్యతను ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి. హల్లెలూయా. అంతేగాని భార్యాభర్తలు సేమ్ అంటే కాదు. దేవుడు ఏమంటున్నాడు? ఒక హెల్ప్ ను తయారు చేయాలంటున్నాడు. భార్య అన్ని విషయంలో, ప్రతి విషయంలో తన భర్తకు లోబడి ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే భర్తకు ఇంకొక తల్లి, ఇంకొక చెల్లి కావాలని ఏ భర్త కోరుకోడు. ఆల్రెడీ మన జీవితంలో వాడు అయిపోయింది. ఒక తల్లి, ఒక చెల్లి, ఒక అక్కను కంపల్సరీ ఉంటాడు. వాళ్ళు చేసే పని ఏంటంటే వాడు చిన్నప్పటి నుంచి వాడు ఏం చెప్పినా ఎక్కడ వచ్చాక వాళ్ళు నో అని చెప్తానే ఉంటారు. నో నో నో. మళ్ళీ నువ్వు కూడా నో అని చెప్పుకుంటూ పోయినా ఉంటే స్త్రీగా, భార్యగా వాడికి నీలో ఒక అమ్మను వాళ్ళ చెల్లెలో కనిపిస్తుంది. హల్లెలూయా. సీక్రెట్ ఆఫ్ ఎ వుమన్ ఈజ్ ఇన్ ఒబీడియన్స్. ఒక స్త్రీకి ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే ఒబేయింగ్ టు హర్ హస్బెండ్. తన భర్త మాటను వినటంలో తన అందం దాగి ఉంది. Her beauty, the beauty of a woman lies in obeying to her husband. Hallelujah. When you do things that are pleasing to your husband, he will fall in love.
ఎప్పుడైతే నువ్వు చేసే పనులు నీ భర్తకు ఇష్టముగా, నీ భర్తకు ప్రేమగా ఉంటాయో తెలియకుండానే నీ పట్ల కమిట్ అయిపోతాడు మనిషి. హల్లెలూయా. ఎందుకంటే మనిషిని దేవుడు ఎలా తయారు చేసిందో డొమినియన్ అనేది ఇచ్చింది మనిషి. ఈరోజు ఉదయం చదివాం మనం, మనిషిని ఆశీర్వదించేప్పుడు అప్పుడు కేవలం ఆదాం మాత్రమే ఉంది. డొమినియన్ అనే పదం చదివాం. 5 విషయాలు ఆశీర్వదనంలో లాస్ట్ది డొమినియన్. ఆ డొమినియన్ లో మనిషికి ఉన్న నేచర్ అంతా డామినేట్ చేస్తూనే ఉంటాడు. మ్యాన్ ఉన్న నేచర్. మనిషి గమనించడం ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మగవాడు వాడికంటే పైన ఉండే వాళ్ళతో హ్యాపీగా ఉంటాడు, వాడికంటే కింద ఉండే వాళ్ళతో హ్యాపీగా ఉంటాడు. కానీ వాళ్ళతో పాటు ఈక్వల్ ఉండేటతో ఎప్పుడు కొట్లాడుతుంది. మీరు ఉద్యోగాల్లో కూడా గమనించవచ్చు. 2 మగ డాక్టర్లు ఉన్నారనుకోండి, ఒకే క్యాడర్ అని చెప్పి పెట్టారనుకోండి, ఎక్కడైనా వాళ్ళిద్దరు ఎప్పుడు కొట్లాడుతున్నారు. డాక్టర్ అంటే కొట్లాడతారు. ఈక్వల్ అన్నప్పుడు ఖచ్చితంగా కొట్లాడతారు. భార్య వచ్చి సడన్ నేను నీకు ఈక్వల్ అని దానికి ఏం చేస్తాడు? కొట్లాడతాడు. ఎందుకు? దేవుడు ఆ నేచర్ పెట్టాడు. మనిషి తనకంటే పైన ఉన్నటువంటి దేవుని సంతోషంగా ఆరాధిస్తాడు, హ్యాపీగా ఉంటాడు. తన కింద పనిచేసే వాళ్ళతో సంతోషంగా ఉంటాడు. కానీ తనతో పాటు ఈక్వల్ అని చెప్పుకునే వాళ్ళతో ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటాడు. కానీ దేవుని వాక్యం ఇప్పుడు ఏం చెప్తుంది? భార్యలారా మీ సొంత పురుషులకు అన్ని విషయంలో, ప్రతి విషయంలో లోబడి ఉండండి. నువ్వు నీ కుటుంబంలో సంతోషంగా ఉండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, నీ కుటుంబ జీవితం సంతోషంగా ఉండాలంటే ఈజియెస్ట్ థింగ్ ఏంటంటే దేవుడు నీకు ఏ రోల్ ఇచ్చిందో ఆ రోల్ నువ్వు సెట్ కావాలి. దేవుడు ఏమి ఇచ్చిండు నీకు? ఏ పాత్ర ఇచ్చిండు? నీ భర్తకు లోబడి ఉండాలి అనే పాత్ర ఇచ్చిండు. ఆ పాత్రలో నువ్వు చక్కగా వెళ్ళిపోవాలి. హల్లెలూయా. Because that is the place of your beauty. That is the place of your beauty. Brother, మా భర్త గురించి మీకేం తెలుసు? చాలా పెద్ద కంప్లైంట్స్ ఉన్నాయి నా భర్త గురించి ఉంటాయి. మరి భర్తను ఎలా కరెక్ట్ చేయాలి? భర్తను ఎలా కరెక్ట్ చేయాలంటే తప్పు దొరికింది కదా అని మన మీద వేసి పైకి వేస్తుంటారు, నేనే రైట్ నువ్వు రాంగ్ అని. ఇట్లా అది కాదు భర్త మీద పద్ధతి. చాలా తెలివిగా, సబ్మిసివ్గా నీ యొక్క ఒక వైజ్ ఉమన్, జ్ఞానం కలిగిన స్త్రీ ఎలా ప్రవర్తిస్తుందంటే వాడికి కోపం రాకుండా వాడితో అన్ని పనులు చేయించేస్తారు. జ్ఞానం కలిగిన స్త్రీ ఎంత మాయైనా చేస్తారు, వాళ్ళు భర్తను బాగా మాయ చేసి చేస్తారు. ఆ జ్ఞానం కలిగిన స్త్రీలాగా ఉంటుంది. లేదు ప్రతిదానికి కోపం పెడతాము, అది చేస్తాం, ఇది చేస్తామంటే ఆ కోపానికి తర్వాత జరిగే పర్యావసానాలకు మీరే బాధ్యత అయిపోతారు. హల్లెలూయా. నాకు తెలుసు మీకు అర్థమవుతుంది నేను చెప్పే ప్రతి కుటుంబంలో జరుగుతూనే ఉంటుంది. కాబట్టి భార్యలారా మీ భర్తలకు ప్రతి విషయంలో కూడా, ఎప్పుడైతే నువ్వు నీ భర్త మాట వినడం మానేస్తావో నీ అందం అక్కడికి ఆగిపోతుంది. దేవుని దృష్టిలో ఒక స్త్రీకి ఉన్న అందం ఎక్కడంటే భర్తకు విధేయతగా ఉండడమే. ఎప్పుడైతే నువ్వు నీ భర్త మాట వినవో, నువ్వు భర్తకు నో అని చెప్తావో, నెగటివ్గా బిహేవ్ చేస్తావో, ఆ రోజు నీ అందం ఆగిపోతుంది. నువ్వు అనుకుంటుంటావు, ఏదో నేను ఇంత మంచి చీర కట్టుకున్నాను, నా భర్త నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు. నువ్వు ఆల్రెడీ నో అన్నప్పుడు వాడు నేను చూడడు, ఆ పక్కకి చూడడు. నేను ఇంత హెయిర్ స్టైల్ వేసుకున్నాను, బాగా వేసుకున్నాను, రాడు. నువ్వు ఆల్రెడీ ఎప్పుడైతే నీ భర్తకు నువ్వు నో అనే మాట, ఎప్పుడైతే నువ్వు ధిక్కార స్వరం ఎప్పుడైతే వస్తుందో, డిజోబీడియన్స్ వస్తుందో, రిబెలియన్ ఎప్పుడైతే తయారవుతావో నీ అందాన్ని ఎవరు పట్టించుకోవచ్చు. చాలా మంది స్త్రీలు అక్కడ ఏం చేస్తారంటే ఆ భర్త పట్టించుకోవడం అని చెప్పి వేరే మాట్లాడుకుంటారు. చాలా తప్పు. దేవుని వాక్యము దాన్ని తప్పుగా చెప్తుంది. అంటే నేను చెప్తున్న విషయం ఏంటంటే స్త్రీలాగా మీరు ప్రతి విషయంలో కూడా, బికాస్ దట్ ఈస్ ది గ్లోరీ ఆఫ్ గాడ్, మీ మీద దేవుని మహిమ ఎప్పుడు కనపడుతుంది. ఇప్పుడు మనం వింటున్న వాక్యం ఎక్కడి నుంచి చదువుతున్నాం? మీరందరూ కూడా ఆత్మపూర్ణులుగా ఉండాలి. ఆత్మపూర్ణులుగా ఉండాలంటే ఒకరికొకరు సబ్మిట్ చేసుకోవడం ఉంది. ఎవరికి సబ్మిట్ చేసుకోవాలా? భార్యలు తమ భర్తలకు సబ్మిట్ చేసుకోవాలా, భర్తలు క్రీస్తుకు సబ్మిట్ చేసుకోవాలి. హల్లెలూయా. బ్యూటీ. ఆమేన్. భర్త దగ్గరకు 25వ వచనం, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము
విధముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకునేను. తను తాను లోబడడం ఈజీనా, ప్రేమించడం ఈజీనా? దేవుడు చెప్పిన విషయంలో లోబడడం ఈజీనా, ప్రేమించడం ఈజీనా? ఎందుకంటే ప్రేమించడం అంటే దేవుడు ఏమని చెప్తున్నాడంటే భర్త ఎంతవరకు ప్రేమించాలంటే తన ప్రాణం పెట్టేంత వరకు ప్రేమించాలి. ఇప్పుడు చెప్పండి, లోబడడం ఈజీనా, ప్రేమించడం ఈజీనా? మీరే ప్రాణం పెట్టమన్నట్లా చిన్న విషయానికి లోబడు, అన్నిటికీ లోబడు. ఏదైనా తేడా వస్తే ప్రాణం పెట్టాల్సింది ఎవరు? హల్లెలూయా. అర్థమవుతుందండి? దేవుడు ఎంత బ్యూటిఫుల్ గా పెట్టిందంటే మీరు ఎప్పుడైతే అన్ని విషయాల్లో లోబడుతుంటారో వాడు ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తాడు. హల్లెలూయా. దిస్ ఇస్ గాడ్ కెప్ట్ కెమిస్ట్రీ. బయట దొరకదు. హల్లెలూయా. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 33వ వచనం చదువుతాం. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనువలే తన భార్యను ప్రేమింపవలను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూసుకొనవలను. ఆమేన్. కొన్ని చోట్ల 31వ వచనం కూడా ఉంటుంది. చదవండి 31 చదవండి. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. బ్రదర్, వాళ్ళ పాయింట్ దొరికింది మాకు. మా భార్య భర్తలు మేము ఇద్దరం సపరేట్ కాపురం పెట్టుకుంటాం. మీ పాయింట్ పట్టుకోవడం చాలా దేవుని ఉద్దేశం అది కాదు. భర్త తన తల్లిని తండ్రిని విడిచిపెట్టడం అంటే ఏంటంటే అంతకాలం భర్త వాళ్ళ అధికారం కింద ఉన్నాడు. తల్లిదండ్రుల అధికారం కింద ఉన్నటువంటి భర్త ఒక్కసారి పెళ్ళైన వెంటనే ఏం చేయాలంటే ఈ స్త్రీను ఎవరైతే పెళ్లి చేస్తున్నాడో వాళ్ళకు తను అధికారిగా ఉంటాడు. హల్లెలూయా. ఆమేన్. నేను ఈ ఉద్దేశం ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఇది వదిలేయాలా, తల్లిదండ్రులు వదిలేసి రావాలా, సపరేట్ కాపురాలు పెట్టుకోవాలి కాదమ్మా. క్రైస్తవ జీవితం అంటే ప్రేమ కలిగిన జీవితం. ఒక కుటుంబంలో తల్లిదండ్రుల అత్తమామలు అందరూ ఉంటారు. ఆమేన్. అయితే అందరినీ మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, భర్తను వదిలిపెట్టి తల్లిదండ్రులు వదిలిపెట్టి ఏం చేస్తారు? ఇద్దరు హనీమూన్ పోతారా? ఇంతకాలం పోతారా? అని చెప్తున్న మాట ఏంటంటే ఈ హేతు చేత పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి వాళ్ళ కింద ఉన్నటువంటి ఇంతవరకు వాళ్ళ అధికారం కింద ఉన్నాడు ఒక కుమారుడిగా. ఇప్పుడు ఏం చేయాలి? భర్తను భార్యను హత్తుకోవాలను. వాళ్ళిద్దరూ ఏక శరీరం అవుతారు. వాళ్ళిద్దరిని ఎవరు విడదీయకూడదు. వాళ్ళిద్దరు ఏక శరీరమే. హల్లెలూయా. అయితే తల్లిదండ్రులు ఇంటర్ఫిరెన్స్ కూడా ఉండదు. మొన్న ఈ మధ్య మా చిన్నాన్ని చెప్తున్నా, నేను ఎప్పుడు సీరియల్ చూడను, మా చిన్నాన్ని చెప్తున్నా ఆ సీరియల్ ఒక విలన్ పెట్టింటారా. ఆ విలన్ ఎవరంటే ఒక లేడీ. ఆ లేడీ ఎవరంటే అత్త అంట. ఆ అత్త ఎంత పవర్ఫుల్ గా సాధిస్తూ సతాయిస్తూ భార్య భర్తల మీద కొట్టాలను పెడుతూ ఉంటుందో ఆ సీరియల్ అంత బాగా జరుగుతూనే పోతుంటారు. క్రైస్తవుల్లో సీరియల్ చూడడం అనేది మానుకోండి. హల్లెలూయా. నువ్వు ఏది ఎక్కువ చూస్తావో అదే నీ మీద పని చేస్తుంది. నువ్వు ఏది ఎక్కువ చూస్తావో, ఏది ఎక్కువ వింటావో నీ హృదయంలో అదే దొరుకుతుంది. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యాన్ని ఎక్కువ చూడండి, దేవుని వాక్యాన్ని ఎక్కువగా వినండి. ఆమేన్. ఆమేన్. 1 పేతురు 3వ అధ్యాయం 5వ వచనం. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడిన చేత తమ్ముడు తాము అలంకరించుకొనిది. అలంకరించుకోవడం అంటే బ్యూటిషియన్ దగ్గర కూడా తప్పనకుండా బ్యూటిషియన్ దగ్గర పో, అన్ని చేసుకో, కానీ నీ అలంకారం ఎక్కడ ఉంటుంది? ఇది తమ స్వపురుషులకు లోబడిన చేతనే అలంకారము. ఆమేన్. నీ సొంత భర్తకు నువ్వు ఎప్పుడు లోబడతావో ఇతరులు నేను చూసినప్పుడు వాళ్ళకి తెలియకుండానే ఎంత బ్యూటిఫుల్ ఉంది. మన సారమ్మ గురించి కూడా ఉంటుంది. 6వ వచనం. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు. శారా అబ్రహామును ఏమని పిలిచిందంట? ఇంగ్లీష్లో లార్డ్ అంట. భర్తను లార్డ్. ఇప్పుడు భర్తను ఎక్కడ పిలుస్తాం? రే అని పిలుస్తాం. అది స్టైల్ అంట. కాలేజ్ నుంచి రే అని పిలుస్తున్నాం. ఇప్పుడు కూడా దేవుని దగ్గర కొన్ని పద్ధతులు ఉంటాయి. హల్లెలూయా. చూడండి, ఆ ప్రకారం శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు
లోబడి అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనచ్చు ఏ భయమునకు బెదరగా ఉన్న ఎడల ఆమెకు పిల్లలు. ఆమె సారమ్మకు స్త్రీలందరూ పిల్లలు కావాలంటే సారమ్మ ఏ విధంగా అయితే మా తాత అయిన అబ్రాహాముకు లోబడిందో మీరందరూ కూడా మీ సొంత భర్తలకు లోబడినప్పుడు మీరంతా చాలా బ్యూటిఫుల్ గా తయారవుతారు. హల్లెలూయా. సారమ్మ ఎంత బ్యూటిఫుల్ తెలుసా? 65 ఏళ్ళప్పుడు ముస్లిం, 65 ఏళ్ళంటే ముస్లిం కదా. అవతల దేశం రాజు అభిమేలకు రాజు కన్నేసింది. ఎవరబ్బా ఇంత అందం ఉంది, 65 ఏళ్ళ వయసు, కానీ ఎట్లా కనిపిస్తుంది? 20 ఏళ్ళ అమ్మాయిలా కనిపిస్తుంది. నేను తీసుకురండి. ఒక్కసారి కదా జరిగింది, 2 సార్లు జరిగింది. రాజు అంటే ఏదైనా చేసుకోగలడు, ఏం వాళ్ళ ఊళ్ళో లేదు ఆంధ్రతలు. కానీ ఈమె అందరూ ఎక్కడి నుంచి వచ్చింది? భర్తకు లోబడిపోయింది. హల్లెలూయా. దిస్ ఇస్ సో పవర్ఫుల్ అన్న. మీరు తమాషా కాదు, మీరు ట్రై చేసి చూడండి. మిమ్మల్ని బ్యూటిఫుల్ అని పక్కన వాళ్ళు అడగకపోతే నన్ను అడగండి. ఆమేన్. 7వ వచనం చదువుదాం. అటువలనే పురుషులారా, జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎదిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయుడి. ఆమేన్. భర్తలు కూడా భార్యలను ఎలా చూసుకోవాలంట? సన్మానించాలి. అరే ఈమె బలహీనమైన ఘట్టం, నోరు తెరిస్తే గట్టి వస్తుంది కానీ అంత వీకే కదా. అయ్యే నడిస్తే పక్కన 3-4 వీధులు కనిపిస్తారు, కానీ మెత్తటి మనిషి పాపం ఏం చేయరు. అదే చెప్తున్నాడు, వారు మీ భార్యలు మీతో పాల్గొనేదాన్ని ఎక్కువ బలహీనమైన ఘట్టమని. బలహీనులు, స్త్రీలు బలహీనులు. మేము బలవంతులము, మేమన్నీ కాదు కదమ్మా. దేవుని వాక్యం చెప్తున్న ప్రకారం చెప్తున్నా. ఎక్కువ బలహీనులు అంటే భార్యకు భర్తకు మధ్య ఎవరు బలహీనంగా ఉంటారు? భార్య. అంటే మీరు బలహీనము, ఆయన బాగా బలము అని కాదు. ఎక్కువ బలహీనులు అంటే బలహీనతలలో కొంచెం ఎక్కువ బలహీనంగా ఉంటారు. కాబట్టి వాళ్ళని మరి జాగ్రత్తగా చూసుకోవాలంటే, ఎందుకంటే భర్తలు ప్రార్థన చేసేప్పుడు భార్యతో సరిగా లేకుండా ఎన్ని ప్రార్థనలు చేసినా అవి వినపడవు, అభ్యంతరకరంగా ఉంటాయి. హల్లెలూయా. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టబడి. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, నిష్ఠూర పెట్టొద్దండి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. ఇది సెకండ్ సెట్. ఫస్ట్ సెట్ భార్య భర్తలు, భర్తలకు భార్యలు లోబడి ఉండాలా. సెకండ్ సెట్ తల్లిదండ్రులకు పిల్లలు లోబడి ఉండాలా. చూడండి, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. నెక్స్ట్, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించడం అంటే ఏంటి? సన్మానించడం అంటే ఎప్పుడు సన్మాన సభలో పోలేదా? నేను చెప్తాను, వెరీ గుడ్. షాల్ కప్పి ముఖ్యాలు ఇస్తారు, షాల్ కప్పుతారు, అంటే గౌరవిస్తారు కదా. ఎక్కువగా బాగా గౌరవించి కొందరు కవితలు చదువుతారు వాళ్ళ గురించి, ఇట్లా నువ్వు అట్లా ఇట్లా. ఇది సన్మానించడం అంటే మనిషిని బాగా ఎత్తిస్తారు. ఇక్కడ ఏమో చెప్తున్నారు, పిల్లల గురించి ఏమో చెప్తున్నారంటే, పిల్లలారా నీకు మేలు కలిగినట్టు. పిల్లలకు నిజంగా వాళ్ళ జీవితంలో మేలు కలగాల. కొందరు పిల్లలు అంటుంటారు, మాకు జీవితంలో ఏం కావాలా? నేను ఒక మంచి ఆఫీసర్ కావాలా, నేను మంచి ఇది కావాలనేటువంటి డాక్టర్. ఇవన్నీ కావాలంటే ముందు నీ తల్లిదండ్రులను సన్మానించు. నీ జీవితంలో నీకు మేలు జరగాలి, నీకు మంచి జరగాలి. నేను ఒక తల్లి వచ్చి అంటుండే, నా పిల్లలు నా మాట విన్నారు, భర్త చనిపోయాడు, పిల్లలు మాట్లాడతారు. ఆ తల్లి ఆశయం చూడండి. ఆ పిల్లలు ఎవరో కానీ వాళ్ళకి నిజంగా మేలు జరగాలంటే ఏం చేయాలి? తల్లిదండ్రుల మాటలు వినాలి, సన్మానించాలి. హల్లెలూయా. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవు అగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. చాలా మంది యంగ్ పిల్లలు ఈ ఇంటర్మీడియట్ అయిపోతున్నాయి, కొందరు ఇంటర్మీడియట్ లోనే
బైక్ యాక్సిడెంట్, ఆ యాక్సిడెంట్, ఈ యాక్సిడెంట్ చనిపోతారు. ఎందుకు చనిపోతున్నారు? దీర్ఘాయువు ఎందుకు లేదు? ఎందుకు లేదు? దీర్ఘాయువు ఎందుకు లేదు? తల్లిదండ్రుల మాటలు వినక, నాకు ఇది కొలిస్తే కానీ నేను లేదు, నేను ఇది చేస్తే కానీ లేదు, నాకు ఇట్లా చేస్తేనే నేను ఉంటా, లేకపోతే లేదు, నేను లేకపోతే ఇంటి నుంచి వెళ్ళిపోతా, అన్ని రకాల బాధలు పెడతారు. లాస్ట్కి ఏమైపోతారు? దీర్ఘాయువు లేక తొందరగా చనిపోతారు. ఎందుకంటే మనుషులకు ఇచ్చిన ఆజ్ఞలలో తల్లిదండ్రులను సన్మానించే ఆజ్ఞతో ఈ యొక్క ప్రామిస్ దేవుడు పెట్టింటున్నాడు. ఏమని? నువ్వు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు తల్లిని తండ్రిని సన్మానించు. నీకు ఆయుష్ ఎక్కువ ఉండాలనుకుంటే, లాంగ్ లైఫ్ ఉండాలనుకుంటే తల్లిని తండ్రిని సన్మానించు. హల్లెలూయా. మాలో వస్తున్నాం. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక. తమ్ముడు ఏం చేయాలి? పిల్లలకు కోపం రేపక. చాలా ఇంపార్టెంట్. కొందరు తమ్ముడు ఉంటారు, తప్పులు వాళ్ళ దగ్గర పెట్టుకుని పిల్లలు కసురుకోవడం, పిల్లలు తిట్టడం, పిల్లలు కొట్టడం. ఏమి తప్పు ఎదిరించి చూపించినారు, పిల్లలు చెప్తున్నారు. తప్పు పిల్లలు నీ తప్పులు ఏదైనా ఎత్తినప్పుడు నువ్వు దేవుడి దగ్గర పోయి క్షమాపణ అడిగి పిల్లలతో సమాధానం రావడం చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. తల్లిదండ్రులు నేను తండ్రిని నేను సంపాదిస్తున్నానంటే నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను కాదు కాదు. నీకు పైన క్రీస్తున్నాడు, ఆయన ఇంత. హల్లెలూయా. ఆయన నన్ను చూస్తున్నాడు, ఆయన నా కన్నం పెడుతున్నాడు, నా కుటుంబాన్ని పోషిస్తున్నాడు అనే భయంతో తల్లిదండ్రులు జీవించండి. ఆమేన్. ఆమేన్. మరోసారి తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ప్రభువు యొక్క శిక్షలను బోధలను పెంచాలి అంటే ముందుగా తల్లిదండ్రులు కూడా ప్రభు యొక్క శిక్షలో బోధలో ఉండాలి. ఆమేన్. నాకే బైబిల్ తెలియకపోతే నా పిల్లలకి ఏం నేర్పిస్తా? అవునా? హల్లెలూయా. సో ముందు మనల్ని మనం ట్రై చేసుకోవాలి. ముందు మనం వీఆర్ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ దట్. మనం రోజు ప్రార్థన చేసుకుంటున్నామా? రోజు బైబిల్ చదువుకుంటున్నామా? ఎంతసేపు బైబిల్ చదువుకుంటాము అనేది ఎవరికి తెలుస్తుందంటే మన పిల్లలకే తెలుస్తుంది. హల్లెలూయా. ఆమేన్. నేను ఎంత భక్తిగా ఉంటాను నా బిడ్డకే తెలుస్తుంది. పిల్లలు బాగా చదివిస్తామా? హల్లెలూయా. దే నో ఎవ్రీథింగ్. ఆమేన్. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:20-21 చదువుతాను. పిల్లలారా అన్ని విషయాలలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. పిల్లలారా, పిల్లలు అన్ని విషయాలలో మీ తల్లిదండ్రులకు మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. ఆమేన్. ఇంగ్లీష్ లో చదువు. Children, obey your parents in all things. In all things. ఈరోజు మీ తల్లిదండ్రులు ఉంటారు, మీకు ఇంకా పెళ్లి కాకుండా ఉంటే మీ తల్లిదండ్రుల కింద ఉంటున్నారంటే వాళ్ళు ఏం చెప్పినా వినండి. ఎందుకంటే అది మీకే మంచి జరుగుతుంది. హల్లెలూయా. 21వ వచనం. తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపం పుట్టింపబడి. వాళ్ళు కృంగిపోయేట్టు చేయదండి, వాళ్ళు డిస్కరేజ్ అయ్యేట్టు చేయదండి. హల్లెలూయా. ఎంకరేజ్ చేయండి. వాడు సరిగ్గా బాగలేదు, వాడికి సబ్జెక్ట్ రావడం లేదు, ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేస్తారు దశ మనలు బాగా తీసేస్తారు. నీకు చదువు రోజు, నీకు సాగు రోజు, వీడు పనికి మానోడు, అది ఇది అన్నీ అయిపోయినాక అప్పుడు ట్యూషన్ తీసుకుంటారు, ట్యూషన్ సాధన పెడతారు. ఈలో మళ్ళీ శాపాలు తిట్టేసిస్తారు, వాడికి ట్యూషన్ పోయినా ఎక్కదు. ఎందుకు? ఆల్రెడీ నువ్వు వీడు పనికి మానోడు పనికేస్తామని ఇంకా నువ్వు 10 మంది ట్యూషన్ టీచర్లు ఉన్నట్టు వాడికి రాదు. కానీ నువ్వు ఎంకరేజ్ చేయాల్సిన విషయం ఏంటంటే నీ పిల్లలను నువ్వు ఎప్పుడు నీ వెన్ను తట్టుతున్నావు. ఏమి కాదమ్మా, నువ్వు చేయగలవు, నువ్వు చేయగలవు, నీకు అవుతుంది. దేవుని ఆశీర్వాదం నీ మీద ఉంది, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. నీకు అర్థం కాకపోతే నేను ఇంకో టీచర్ పెడతా, అవుతుంది. హల్లెలూయా. యు నీడ్ టు ఎంకరేజ్ యువర్ చిల్డ్రన్. కృంగదీయదండి. ఆల్రెడీ చదువు, ఇప్పుడున్న కాలం చదువులో వాళ్ళు ఆల్రెడీ స్ట్రెస్లో ఉంటారు, కృంగిపోతుంటారు, ఇబ్బంది పడుతుంటారు, అర్థం కాకుండా ఉంటారు. చేతనైతే ఎంతైనా హెల్ప్ చేయడానికి ఆలోచించండి. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు 3వ సెట్ వస్తున్నాం. 3వ సెట్ ఎవరు? ఎఫెసియన్స్ 6:5-9. దాసులారా యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులైయుండుడి. ఆమేన్. దాసులు అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మన ఇంట్లో పనిచేసే తోడు దాసులు అంతేనా అనుకుంటేది? అవునా కదా?
దాసులు అంటే గవర్నమెంట్ సర్వెంట్స్ కూడా దాసులే. ఎవరికి దాసులు? గవర్నమెంట్ దాసులు. హల్లెలూయా. చాలా మంది గవర్నమెంట్ క్రిస్టియన్స్ పని చేయరమ్మా. నేను చూసిన మా దగ్గర ఒక ఆమె ఉంటుంది, స్లీపర్. షీ గోస్ టు వన్ కాంగ్రిగేషన్. నేను చెప్పదలుచుకోలేదు ఆ పేరు. కరెక్ట్గా పనున్న టైంలో పోయి బైబిల్ పెట్టుకొని ప్రార్థన చేసుకుంటాను. ఎక్కడ తను వేసుకున్నాడు కరెక్ట్ 10-10:30 టైం పొద్దున పూట. అప్పటి నుంచి మధ్యాహ్నం భోజనం వరకు ప్రార్థన అంటే తను వేసుకున్నాడు. మళ్ళీ భోజనం చేసేదానికి బాగుంటుంది, మళ్ళీ తర్వాత వాళ్ళకి ప్రార్థన. మిగతా వాళ్ళకి ఎట్లుంటుంది? ఉల్టా ఏముంటుంది? వాళ్ళు ముస్లింలకు టైం ఇచ్చినారు, క్రైస్తవులు. అరే నువ్వు నీకుంటే నువ్వు చేసుకో, కానీ నువ్వు పని చేయాల్సిన టైంలో నువ్వు నేను ప్రార్థన చేసుకుంటాను ఎట్లా? గవర్నమెంట్ నీకు ఎందుకు డబ్బులు ఇస్తుంది? పని చేయడానికి. గవర్నమెంట్ టైం నీకు 9 to 4 అంటే 9 to 4 నువ్వు పని చేయాలి. గవర్నమెంట్కి పని చేస్తారని చెప్పి నీ ఇష్టం వచ్చిన పనులు చేస్తుంటే కనీసం పర్మిషన్ తీసుకొని చేయాలి. ఏదైనా పర్మిషన్ లేకుండా ఏమి లేకుండా నీ ఇష్టం వచ్చినట్టుంటే. హల్లెలూయా. గమనించండి, దాసులారా, దాసులు మనమందరూ ఎక్కడో చోట మనము దాసులనే. ఆమె బిజినెస్ లో ఉన్నారంటే మీ పైన ఎవరు ఉంటారు, వాళ్ళకి దాసులు. ఆమె మనందరం ఎక్కడో చోట దాసులు. దాసులారా, దాసులారా యథార్థమైన హృదయం గల వారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమే మీ యజమానులైన వారికి విధేయులై ఉండి. నెక్స్ట్, మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించుచు. అంటే కంటికి కనిపించేప్పుడు మాత్రం దాసులం బాగా చేస్తున్నారు, బాగా పని. వాళ్ళు అయిపోతే మళ్ళీ ఇష్టం వచ్చినట్టు అట్లా కాదు. దేవుడు మన పైన ఒక అధికారిగా ఉన్నాడన్న ఉద్దేశం మన మనసులో పెట్టుకుని మనం జీవించాలని చెప్తున్నాం. హల్లెలూయా. క్రీస్తు దాసులం అని ఎరిగి, నువ్వు ఏ ఉద్యోగం చేసినా, నువ్వు ఏ బిజినెస్ లో ఎవరి కింద పని చేసినా, నువ్వు అల్టిమేట్ గా క్రీస్తుకు నువ్వు దాసుడు. హల్లెలూయా. క్రీస్తుకు దాసుడు కాబట్టి నువ్వు ఏ ఉద్యోగం చేసినా, ఏ పని చేసినా, నేను క్రీస్తు కోసం నేను ఈ పని చేస్తున్నాను అనే విధంగా నువ్వు ఉద్యోగం చేయాలి. హల్లెలూయా. మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. ప్రభువుకు చేసినట్లే ఇష్టపూర్వకంగా సేవ చేయండి. హల్లెలూయా. నెక్స్ట్ వర్స్. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతి వాడును ఏ సత్కార్యం చేయను దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరు ఎరుగుతారు. ఆమేన్. ఉద్యోగంలో మాకేం ఫలం వస్తుంది? ఏ ఫలం వస్తుంది? దేవుడు నన్ను చూసుకోవడానికి. హల్లెలూయా. నువ్వు సిన్సియర్గా పనిచేస్తున్నప్పుడు, నువ్వు నిజంగా పనిచేస్తున్నప్పుడు అందరిలోకి నేను దేవుడు ప్రత్యేకత వస్తాడు. నువ్వు ఉంటున్న సమాజంలో నేను క్రైస్తవుని, నన్ను చిన్న చూపు చూస్తాను, నన్ను చూస్తాను. నువ్వు సిన్సియర్గా పనిచేయి, నిన్ను ఖచ్చితంగా గుర్తిస్తాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను గుర్తింపుకు తీసుకొస్తాడు. యోసేపు సిన్సియర్గా ఉండే, ఎక్కడ పడిండే? జైల్లో వేస్తావు పాపం. దేవుడు ఎక్కడ తీసుకొచ్చిండు? అందుకే చెప్తా, ప్రిజన్ టు ప్రైమ్ మినిస్టర్. హల్లెలూయా. దేవుడు హెచ్చించేవాడు దేవుడు ఉన్నాడు. ఆమేన్. నెక్స్ట్ వర్స్ చూద్దాం. యజమానులారా మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడని ఆయనకు పక్షపాతం లేదని ఎరిగిన వారై వారిని బెదిరించడం మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. మనము మన కింద ఎవరైనా పని చేస్తుంటే వాళ్ళని బెదిరించకూడదు. నేను చెప్పడం లేదు, దేవుడు వాక్యం చెప్తుంది. చాలాసార్లు బెదిరించి పని చేస్తుంటారు, అది కాదు. బెదిరించొద్దండి. దేవుడు మీకు తోడు ఉన్నాడని మీరు ఎప్పుడైతే గుర్తిస్తారో ఆటోమేటిక్గా వేరే వాళ్ళు మీకు పని చేయాల్సిందే. హల్లెలూయా. చూడండి, యజమానులారా మీకును వారికి యజమానులైన వాడు పరలోకమందున్నాడని ఆయనకు పక్షపాతం లేదని ఎరిగిన వారి వారిని బెదిరించడమని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించండి. బెదిరింపు ధోరణి, భయపెట్టే ధోరణి, కొడతాము, తిడతాము, లేకపోతే ఏదో చేస్తాము, మీ మీద కంప్లైంట్స్ రాస్తాము అనే ధోరణిని మానుకోండి. హల్లెలూయా. అట్లా ఎవరు పనిచేయరండి. ప్రెషర్ పెడితే ఎవరు పనిచేయరు. ప్రెషర్లో ఎవరు పనిచేయరు. ఆమేన్.
కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22 నుంచి 25 వరకు. దాసులారా, మనుష్యులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవాలని కాక ప్రభువునకు భయపడుచు ఉదాత్త కారణ గల వారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయంలో విధేయులైనడి. దాసులు యజమానులకు అన్ని విషయాలలో విధేయతగా ఉండాలి. నువ్వు పనిచేస్తున్నావు, మీ సార్ ఎవరైనా మీ పైన ఉండే సూపర్వైజర్, మీకుండే సూపర్వైజర్ ఎవరైనా ఇది తీసుకుని అంటే ఏం చెప్తావు, నాకు ఇంత వస్తుంది, నేను గవర్నమెంట్ అవన్నీ మాట్లాడద్దు. నీకు ఆయన సార్ అయితే నువ్వు దానికి చేయాల్సిందే, పని చేయాల్సిందే. కాదు అని చెప్పవద్దు, నాకు కుదరదు సార్, నాకు టైం లేదు, నాకు ఇంటికి పోవాలి. ఆయన నీకు పని చెప్పిండు, అది ఆఫీస్ అవర్స్ లో ఉండి చేయాల్సిందే. హల్లెలూయా. ఆమేన్. 23 ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు కనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. ఆమేన్. మరోసారి ఇప్పుడు మనమందరూ ప్రభువైన క్రీస్తుకు మనం దాసులమైనాం కాబట్టి మనం ఏమి చేసినా హల్లెలూయా మనం లోబడి చేయాలి. ఆమేన్. మన పైన ఎవరు అధికారులు ఉన్నారో వాళ్ళకి మనం లోబడి చేయాలి. స్ట్రైక్ చేయొచ్చా, చేయొద్దు, మనకు సంబంధం లేదు. వీఆర్ నాట్ రిబెల్స్. రిబెల్ అనే పదం చాలా ఇష్టం. చాలా మంది బైక్స్ మీద రాసుకుంటారు రిబెల్. లోబడితే నీకు కొంచెం తిరిగా అయిపోతుంది. రిబెల్ అయితే తొందరగా చచ్చిపోతుంది. హల్లెలూయా. వై డోంట్ రిబెల్ గాడ్? దేవుడు కొన్ని నియమాలు పెట్టిండు, కుటుంబంలో నియమాలు పెట్టిండు, తల్లిదండ్రులకు మధ్య పిల్లలకు మధ్య నియమాలు, భార్యాభర్తలకు మధ్య నియమాలు, యజమానులకు పని వారికి మధ్య నియమాలు పెట్టిండు. ఆ నియమాలలో చక్కగా మనం ఉంటే మనకే ప్రాబ్లం రాదు. హల్లెలూయా. 25వ వచనం. అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు. హల్లెలూయా. నువ్వు ఒకవేళ నీ పని నువ్వు సరిగా చేయకపోతే నువ్వు అన్యాయం చేస్తావు. నీకు జీతం వస్తుంటుంది, దానికి తగిన పని చేయకపోతే నువ్వు అన్యాయం చేస్తున్నట్లే. నువ్వు ఒకరికి ఒక రకంగా చూస్తూ నీ ఉద్యోగంలో ఇంకొకరికి ఒక రకంగా చూడడం అన్యాయం చేస్తున్నట్లే. ఆ ప్రతిఫలము వస్తుంది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నీవు యజమానుడు అయితే నీ పని వాళ్ళను ఎటువంటి పక్షపాతం లేకుండా మంచి ఉద్దేశాలతో వాళ్ళు చూసుకోండి. హల్లెలూయా. ఈ 3 రోజులు కూడా we have learned so many things. చాలా విషయాలు, చాలా టాపిక్స్ మనం మాట్లాడుకున్నాం. దేవుడు ఎన్నో విషయాలు, కొత్త విషయాలు మీకు నేర్పించుంటాడు. హల్లెలూయా. నాకు కూడా కొన్ని సమాజపరంగా కొన్ని కొత్త విషయాలు నేను కూడా తెలుసుకుంటున్నాను. అయితే ఇవన్నీ విషయాల్లో నేను ఒకటే మాట చెప్తున్నానమ్మా, దేవుడిని ప్రేమించడం నేర్చుకోండి. అన్నిటికంటే ఫైనల్ వర్డ్ నేను చెప్పేది, దేవునిలో ప్రేమలో పడడం నేర్చుకోండి. The life which is in love with God is more precious than anything. నా జీవితంలో నేను చూసిన జీవితం అంతా కూడా దేవునితో ప్రేమగా గడిపే రోజులే చాలా శ్రేష్టమైన రోజు అనిపిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. Are you blessed? Yes. ఏ పరిస్థితి నీ జీవితంలో అయితే ఇక్కడ కూర్చున్న అందరికీ ఏదో ఒక పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి ఎంతటి సముద్రంలో పడవేయబడి ఇప్పుడు చెప్పినారంటే మీ మనసులో సందేహించకుండా, నేను చెప్పినాను, నా నోటిలో జీవ మరణాల పవర్ నాకే ఉంది, నేను చెప్పినాను కాబట్టి ఇది జరుగుతుంది. హల్లెలూయా. అది జరుగుతుంది. You are victorious in Jesus' name. నువ్వు victorious, నువ్వు జయం పొందినవాడు. ఎందుకు? ఒక రీజన్ ఉంది. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే కూడా గొప్పవాడు. హల్లెలూయా.